రాష్ట్ర ప్రభుత్వం మామిడి పంట పండించిన జిల్లాల్లోని 32,000 మంది మామిడి రైతులు పండించిన ఒక మెట్రిక్ టన్ను తోతాపురికి 4,000 రూపాయలు చొప్పున మద్దతు ధర కింద 147 కోట్లను ఆయా రైతుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు ఇచ్చిన హామీ మేరకు చెల్లించాల్సిన 4 రూపాయల మద్దతును నగదును రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. 34 మండలాలకు చెందిన తోతాపురి పండించిన మామిడి రైతులకు సంబంధిత మద్దతు ధర మొత్తాలను జమ చేయడం జరిగిందని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మొత్తాలు బ్యాంక్ ఖాతాలో జమ కాని రైతులు ఈ నెల 30 తేదీలోగా తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రెస్ కాన్ఫరెన్స్ మ్యాంగో సంబంధించి సబ్సిడీ ఈరోజు ఫార్మర్స్కి రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిలవడం జరిగింది. కొన్ని డీటెయిల్స్ నేను ఈ సభలో అందరికీ ఇస్తున్నాను. ఒకటి, 4 రూపాయలు పర్ కేజీ ఏమి లిమిట్ పెట్టకుండా ఆ రోజు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో అదే మారిగా కమిట్మెంట్ కూడా పూర్తి చేయడం జరిగింది. సుమారుగా 32,000 మంది రైతులు చిత్తూరు జిల్లాలో ఆ రోజు మనకి మామిడి ఇచ్చారు. 3,67,194 మెట్రిక్ టన్ సబ్సిడీ చూస్తే 147 కోట్ల రూపాయల సబ్సిడీ ఈరోజు రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి క్రెడిట్ స్టార్ట్ అయింది. 1 గంట ముందు క్రెడిట్ కంప్లీట్ చేయడం జరిగింది. సుమారుగా 80,000 సారీ అంటే 32,000 మంది ఫార్మర్స్ 80,000 సారీ అంటే ఒక రైతు కనీసం 3-4 సారీ ఫ్యాక్టరీస్ వచ్చి ఒక ర్యాంక్స్కి వచ్చి వాళ్ళు మ్యాంగో ఇచ్చారు. అదే మాదిరిగా వెరిఫికేషన్ చేసేసి మనం ఈ క్రెడిట్ చేశాము. మ్యాక్సిమం అమౌంట్ బంగారుపాలెం మండలంలో పడింది. సుమారుగా 25 కోట్ల రూపాయల వరకు బంగారుపాలెం మండలి మాత్రమే ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్లో రకరకాల ఇష్యూస్ కూడా ఫేస్ చేశాము. ఒకటి, చాలా మంది రైతులకి ఈ క్రాప్ బుకింగ్ జరగట్లేదు, కానీ వాళ్ళు కూడా డబ్బు ఇవ్వడం జరిగింది. కొంతమంది రైతులు ట్రేడర్స్కి అమ్మారు, కానీ గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్ ద్వారా కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయడం జరిగింది. అన్నీ కరెక్ట్ చేసేసి ఈ నెంబర్కి రీచ్ అయ్యాం. సో కొన్ని ఇంకా గ్రీవెన్సెస్ ఉండొచ్చు రైతులకి, అంటే నాకు డబ్బు పడలేదు ఆర్ నా పేరు రాలేదు, అటువంటి గ్రీవెన్సెస్ కూడా ఉంటాయి. ఆ గ్రీవెన్సెస్ సంబంధించి ఒక ఎస్ఓపి మీతో షేర్ చేస్తున్నాను. మన డీడీ హార్టికల్చర్ గారు తయారు చేశారు, మీకు కూడా ఒక కాపీ పెట్టడం జరుగుతుంది. సో ఎస్ఓపి ఏమిటి, సపోజ్ ఎవరికి ఒక రైతుకి ప్రాబ్లం ఉంటే నాకు డబ్బు పడలేదు ఎందుకు అంటే మన ఒక డీటెయిల్డ్ మన దగ్గర ఒక బుక్లెట్ ఉంది. ఆ బుక్లెట్ హార్టికల్చర్ ఆఫీసర్ స్థాయికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ రైతుల నుంచి గ్రీవెన్స్ తీసుకుని వాళ్ళకి 48 గంటల్లో రిప్లై ఇస్తాము. రిజెక్ట్ చేయడం జరుగుతుంది, రిప్లై ఇస్తాము. ఎక్సెప్ట్ ఎస్ ఇది కరెక్ట్గా ఇది మన నుంచి ఒక మిస్టేక్ జరిగింది, సో వాళ్ళు అలా రికమెండ్ చేసి పంపిస్తున్నారు. అటువంటి 2 యాక్టివిటీలు ఉంటాయి. సో ఇదర్ మనం యాక్సెప్ట్ చేస్తున్నాము కరెక్ట్గా, ఎస్ మీరు ఏమేమి గ్రీవెన్స్ ఇచ్చారు ఇది కరెక్ట్గానే ఉంది, ఆర్ రిజెక్ట్ చేస్తున్నాము మీ గ్రీవెన్స్ కరెక్ట్ కాదు, ఎందుకంటే అక్కడ మ్యాంగో లేదు, అక్కడ భూమి లేదు, మీ యొక్క ట్రేడర్ ఆర్ మీరు రైతు నుంచి కొనలేదు, అటువంటి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. సో ఈ గ్రీవెన్సెస్ మనం 30 అక్టోబర్ అంటే ఈరోజు 14 అక్టోబర్ ఒక ఈ నెల ఆఖరికల్లా ఈ గ్రీవెన్సెస్ తీసుకుంటున్నాము. ఈ గ్రీవెన్సెస్ ఎక్కడెక్కడ తీసుకుంటున్నాము, ఒకటి ఆర్ఎస్కే స్థాయి వ్యవస్థ ఉంది, అక్కడ గ్రీవెన్సెస్ ఇవ్వచ్చు. అక్కడ వాళ్ళు సరిగా సమాధానం ఇవ్వలేకపోతే హార్టికల్చర్ ఆఫీసర్ మండల స్థాయి హార్టికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళకి కూడా రైతులు ఇవ్వచ్చు. అక్కడ కూడా సమాధానం ఇవ్వలేకపోతే మన మసూదన్ గారి ఆఫీస్లో కూడా రైతులు రావచ్చు, అక్కడ కూడా గ్రీవెన్సెస్ ఇవ్వచ్చు. సో దట్ రేపు ఒక జెన్యున్ ఒక రైతుకి రావాలి కానీ రాలేదు, అటువంటి కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. సో మ్యాక్సిమం 97-98% వరకు సమస్య రాదు, కానీ కొన్ని గ్రీవెన్సెస్ ఉంటాయి. కొన్ని పెద్ద రైతులు కూడా ఒక 21 మంది కొద్దిగా పెద్ద రైతులు కూడా మనం ఐడెంటిఫై చేశాము. అంటే 5 లక్షల పైన సబ్సిడీ కూడా వాళ్ళకి ఇంకొక రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నాను. ఇది కూడా బహుశా ఒక వారంలోనే డబ్బు పడుతుంది, ఎందుకంటే వాళ్ళు ల్యాండ్స్ వెరిఫై చేస్తున్నారు. ఒక్కొక్క రైతులకి 5 లక్షల పైన 21 మెంబర్స్ ఉన్నారు.
అదే మాత్రమే కొంచెం పక్కన పెట్టాము. ఇది కూడా ఒక వారంలో క్రెడిట్ అవుతుంది. మిగతా అందరికీ సుమారు 1 లక్ష, 2 లక్షల, 3 లక్షల, 4 లక్షల చాలా మంది ఇలా రైతులు ఉన్నారు. కనీసం 20,000 రైతులు అంటే ఎట్లా ఉన్నారు, వాళ్ళకి 1 లక్షల పైన సబ్సిడీ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం అటువంటి సబ్సిడీ తమిళనాడు గవర్నమెంట్ కానీ కర్ణాటక గవర్నమెంట్ అక్కడ పడలేదు. సో గత ఒక 2.5 నెల ఈ మొత్తం రికార్డ్ వెరిఫికేషన్లోనే ఈ క్రాప్ చెకింగ్ కానీ మరియు ఫీల్డ్ వెరిఫికేషన్ కానీ అక్కడ వేవ్మెంట్ స్లిప్స్ కానీ చెక్ చేయడం జరిగింది. దీంట్లో కొంత ఫేక్ ఎంట్రీస్ కూడా నమోదైనాయి కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చెప్తున్నాను. కొంతమంది ట్రేడర్స్ కూడా వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ కూడా పెట్టారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అటువంటి క్రాప్ లేదు మన ఎంక్వైరీ కూడా వచ్చింది. సో అన్ని వెరిఫికేషన్ చేసేసి ఈ నంబర్కి వచ్చాము. 3,67,000 మంది, 3,67,000 మెట్రిక్ టన్. సో ఈ సందర్భంగా ఇది ఫస్ట్ పాయింట్, రైతులకి సబ్సిడీ క్రెడిట్ గురించి. అండ్ నేను గ్రీవెన్సెస్ కూడా ఎలా తీసుకుంటున్నాను ఇప్పుడు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రైతులు ఎవరు కొంచెం కంగారు పడకూడదు. ఎందుకంటే మనం కూడా రికార్డ్ చెక్ చేస్తాం, మనం కూడా వేవ్మెంట్ స్లిప్ చెక్ చేస్తున్నాము. తర్వాత సపోజ్ ఈ క్రాప్లో జరగలేదు కానీ పంట ఉందో కూడా లేదో చెక్ చేస్తున్నాము. కొన్ని డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేస్తున్నాము. కొన్ని అక్కడ ఫార్మర్స్ లేరు, వాళ్ళు మైగ్రేట్ అయిపోయారు కానీ వాళ్ళ పేరు వస్తున్నారు. అటువంటి కారణం వల్ల మేబీ కొన్ని గ్రీవెన్సెస్ ఉండొచ్చు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రెండోది, కొన్ని కంపెనీస్ రైతులకి కరెక్ట్ ప్రైస్ ఇవ్వలేదు. ఓకే, సో ఒక కంపెనీ గుడిబల మండలంలో ఉంది, ఒక కంపెనీ పొంగూరు కాన్స్టిట్యున్సీలో ఉంది, ఒక కంపెనీ బంగారుపాలెం కాన్స్టిట్యున్సీ. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, అటువంటి కంపెనీస్కి గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ రాకూడదు, ఇది ఇప్పుడు ఇనిషియేట్ చేస్తున్నాము. సో ఫస్ట్ పాయింట్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ప్రెస్ కాన్ఫరెన్స్, మ్యాంగో సంబంధించి సబ్సిడీ ఈరోజు ఫార్మర్స్కి రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిలవడం జరిగింది. కొన్ని డీటెయిల్స్ నేను ఈ సభలో అందరికీ ఇస్తున్నాను. ఒకటి, 4 రూపాయలు పర్ కేజీ ఏమి లిమిట్ పెట్టకుండా ఆ రోజు గవర్నమెంట్ అనౌన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ మ్యాంగో సంబంధించి సబ్సిడీ ఈరోజు ఫార్మర్స్కి రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిలవడం జరిగింది. కొన్ని డీటెయిల్స్ నేను ఈ సభలో అందరికీ ఇస్తున్నాను. ఒకటి, 4 రూపాయలు పర్ కేజీ ఏమి లిమిట్ పెట్టకుండా ఆ రోజు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో అదే మారిగా కమిట్మెంట్ కూడా పూర్తి చేయడం జరిగింది. సుమారుగా 32,000 మంది రైతులు చిత్తూరు జిల్లాలో ఆ రోజు మనకి మామిడి ఇచ్చారు. 3,67,194 మెట్రిక్ టన్ సబ్సిడీ. చూస్తే 147 కోట్ల రూపాయల సబ్సిడీ. ప్రెస్ కాన్ఫరెన్స్ మ్యాంగో సంబంధించి సబ్సిడీ ఈరోజు ఫార్మర్స్కి రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిలవడం జరిగింది. కొన్ని డీటెయిల్స్ నేను ఈ సభలో అందరికీ ఇస్తున్నాను. ఒకటి, 4 రూపాయలు పర్ కేజీ ఏమి లిమిట్ పెట్టకుండా ఆ రోజు గవర్నమెంట్ అనౌన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ మ్యాంగో సంబంధించి సబ్సిడీ ఈరోజు ఫార్మర్స్కి రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిలవడం జరిగింది. కొన్ని డీటెయిల్స్ నేను ఈ సభలో అందరికీ ఇస్తున్నాను. ఒకటి, ప్రెస్ కాన్ఫరెన్స్ మ్యాంగో సంబంధించి సబ్సిడీ ఈరోజు ఫార్మర్స్కి రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిలవడం జరిగింది. కొన్ని డీటెయిల్స్ నేను ఈ సభలో అందరికీ ఇస్తున్నాను. ఒకటి, 4 రూపాయలు పర్ కేజీ ఏమి లిమిట్ పెట్టకుండా ఆ రోజు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో అదే మారిగా కమిట్మెంట్ కూడా పూర్తి చేయడం జరిగింది. సుమారుగా
32,000 మంది రైతులు చిత్తూరు జిల్లాలో ఆ రోజు మనకి మాట ఇచ్చారు. 3,67,194 మెట్రిక్ టన్ సబ్సిడీ చూస్తే 145 కోట్ల రూపాయల సబ్సిడీ ఈరోజు రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి క్రెడిట్ స్టార్ట్ అయింది. 1 గంట ముందు క్రెడిట్ కంప్లీట్ చేయడం జరిగింది. సుమారుగా 80,000 సారీ అంటే 32,000 మంది ఫార్మర్స్ 80,000 సారీ అంటే ఒక రైతు కనీసం 3-4 సారీ ఫ్యాక్టరీస్ వచ్చి ఒక ర్యాంక్స్ని వచ్చి వాళ్ళు మ్యాంగో ఇచ్చారు. అదే మాదిరిగా వెరిఫికేషన్ చేసేసి మనం ఈ క్రెడిట్ చేశాము. మ్యాక్సిమం అమౌంట్ బంగారుపాలెం మండలంలో పడింది. సుమారుగా 25 కోట్ల రూపాయల వరకు బంగారుపాలెం మండలం మాత్రమే ఈ అమౌంట్ గురించి జరిగింది. ఈ ప్రాసెస్లో రకరకాల ఇష్యూస్ కూడా ఫేస్ చేశాము. ఒకటి, చాలా మంది రైతులకి ఈ క్రాప్ బుకింగ్ జరగట్లేదు, కానీ వాళ్ళు కూడా డబ్బు ఇవ్వడం జరిగింది. కొంతమంది రైతులు ట్రేడర్స్కి అమ్మారు, కానీ గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్ ద్వారా కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయడం జరిగినాయి. అన్నీ కరెక్ట్ చేసేసి ఈ నెంబర్కి రీచ్ అయ్యాం. సో కొన్ని ఇంకా గ్రీవెన్సెస్ ఉండొచ్చు రైతులకి, అంటే నాకు డబ్బు పడలేదు ఆర్ నా పేరు రాలేదు, అటువంటి గ్రీవెన్సెస్ కూడా ఉంటాయి. ఆ గ్రీవెన్సెస్ సంబంధించి ఒక ఎస్ఓపి మీతో షేర్ చేస్తున్నాను. మన డీడీ హార్టికల్చర్ గారు తయారు చేశారు, మీకు కూడా ఒక కాపీ పెట్టడం జరుగుతుంది. సో ఎస్ఓపి ఏమిటి? సపోజ్ ఎవరికి ఒక రైతుకి ప్రాబ్లం ఉంటే నాకు డబ్బు పడలేదు ఎందుకు అంటే మన ఒక డీటెయిల్డ్ మన దగ్గర ఒక బుక్లెట్ ఉంది. ఆ బుక్లెట్ హార్టికల్చర్ ఆఫీసర్ స్థాయికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ రైతుల నుంచి గ్రీవెన్స్ తీసుకుని వాళ్ళకి 48 గంటల్లో రిప్లై ఇస్తాము. రిజెక్ట్ చేయడం జరుగుతుంది, రిప్లై